హ్మ్. ఈ డే నీకు బాగుందిరా ఆర్య. ఓ నమస్తే అందరికీ. నా పేరే ఆర్య. నేను మనుషుల కన్నా జాతకాలనే ఎక్కువ నమ్ముతాను. వస్తువుల కన్నా వాస్తునే ఎక్కువ వాడతాను. అయినా నీ గురించి మాకెందుకు అనుకుంటున్నారా? అవసరం లేదు, కరెక్టే. నా గురించి మీకు అవసరం లేదు, కానీ నా కథ మాత్రం మీకు ఖచ్చితంగా అవసరం. నాలా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కథ అవసరం. నా కథ ఇలాంటి ఒక రోజు నుండే మొదలు పెడదాం. పొద్దున్నే 6కి నా అలారం మోగుతుంది. నేను లేచి ఎక్సర్సైజ్ చేసి హారోస్కోప్ చూసుకుంటాను. దాన్ని బట్టే నా డే డిసైడ్ అవుతుంది. అండ్ డ్రెస్సింగ్ విషయంలో కూడా హారోస్కోప్ని ఫాలో అవుతాను. అది ఏ కలర్ డ్రెస్ చెప్తే నేను ఆ రోజు ఆ కలర్ డ్రెస్సే వేసుకుంటాను. బా ఏమి టైమింగ్ రా సచ్చినోడా. ఇదే నా డైలీ రొటీన్. ఇంకా నా బిహేవియర్కి వస్తే Hey, wait. Hi. యా మిమ్మల్ని. ఐమ్ కావ్య. యాక్చువల్లీ నేను మీ ఆపోజిట్ ఫ్లాట్లోనే ఉంటున్నా. రూమ్మేట్స్ కోసం చూస్తున్నా. సో మీకు తెలిసిన ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా. నాకు ఫీమేల్ ఫ్రెండ్స్ ఏం మాట్లాడరేంటి? ఓ సారీ, ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ. మీ పేరు? సారీ అండి. వాట్? రండి. ఆ కాయిన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇట్స్ మై డెసిషన్ మేకింగ్ మిషన్. చిన్నప్పుడు నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ప్యాక్ అయ్యేది. అప్పుడు మా అమ్మ ఆ కాయిన్ ఇచ్చి ఇది చెప్పింది చెయ్యి అని చెప్పింది. సో అప్పటి నుంచి ఏ డెసిషన్లో రాంగ్ డెసిషనే లేదు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఆ రోజు ఇలానే బయటికి వచ్చాక దారిలో ఇంకా రావట్లేదు. వెళ్ళిపోయిందా? అయ్యో, ఇప్పుడు ఎలా? ఎవరైనా లిఫ్ట్ అడుగుదామా? హలో. సార్, ఒక 10 to 15 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే సార్. ఇది ఎవరో చూడ్డానికి కొంచెం డీసెంట్గా ఉన్నాడే, లిఫ్ట్ అడుగుదామా? తనేంటి అలా చూస్తుంది? బ్రో గచ్చిబౌలి వరకు డ్రాప్ చేస్తారా కొంచెం? అది థ్యాంక్స్ బ్రో, వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రో, లిఫ్ట్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే. అయినా లిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకంత బలు బ్రో? నాకు అర్థం కాదు. ఏంటి? మిమ్మల్ని కాదు బ్రో నేను అన్నది. ఇలా చూస్తుందేంటి అనుకునే చెత్తనా కొడుకులు, ఏదో లిఫ్ట్ అడిగితే ఆస్తులు అడిగినట్టు ఆలోచించే ఫాల్తుగాళ్ళు ఉంటారు చూడు, నేను వాళ్ళ గురించి అంటున్నా. తిట్టిందా పొగిడిందా? ఏంటండి? ఏం లేదండి. ఎక్కడ డ్రాప్ చేయాలి? గచ్చిబౌలిలో మా ఆఫీస్ ఉంది బ్రో, అక్కడ. అయినా నేను అందరినీ ఇలా డైలీ లిఫ్ట్ ఏం అడుక్కోను బ్రో.
ఎప్పుడో ఒకసారి బస్ మిస్ అయినప్పుడు లేదా ఓలా ర్యాపిడో బుక్ అవ్వనప్పుడు అంతే. ఓహో, కొంచెం త్వరగా రెడీ అయితే బస్ మిస్ అవ్వదు కదండి. హలో, టైం గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? దివ్యతోనా? టైం అంటే దివ్య, దివ్య అంటే టైం. అబ్బో, డైలీ మార్నింగ్ 6కి లేస్తాను. సే సోంబేరి, లేవవే, లేగు. టైం 8:30 అవుతుంది. ఆఫీస్ వెళ్ళేది పెట్టుకొని ఏంటి బద్ధకం? లే తొందరగా. మహారాణిలా పడుకుంటది. వస్తున్నావా? లేవగానే ఎక్సర్సైజులు చేస్తాను. ఆ తర్వాత కొద్దిసేపు మెడిటేషన్. దివ్యా, ఎంతసేపే? పడుకున్నావా లోపల? లేదమ్మా, 2 minutes. తొందరగా రా. నేనే ఇంట్లో వాళ్ళందరికీ వంట చేస్తాను. అమ్మా, దోసింగ్ ఎంతసేపు? ఆ, నాకేం 4 చేతులు ఇవ్వలేదు వెంటనే నీకు వేసి ఇవ్వడానికి. పొద్దున్న లేసి ఒక్క పని చేత కాదు గాని అరుస్తుంది. ఏంటమ్మా, నన్ను తొందర లేపి నువ్వు మాత్రం దోశలు లేట్గా వేస్తావు. ఆ తర్వాత తిని బస్ స్టాప్కి వెళ్తా. బట్ ఈ రోజు కాస్త పూజ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. సరే అండి, సారీ. అయ్యో పర్లేదండి, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక ఈరోజు నాకు లిఫ్ట్ ఇవ్వకపోతే నా పని అయిపోయేది. పర్లేదండి. అయినా మీకు ఇలా జరగడానికి కారణం పూజ కాదండి, మీరు వేసుకునే ఈ బ్లాక్ డ్రెస్. ఏంటి? అది ఈ బ్లాక్ డ్రెస్ వల్ల అని. సిగ్గులేదా ఇలాంటి నమ్మడానికి? చదువుకున్నారు కదా, అయినా ఈ బ్లాక్ డ్రెస్ ఫ్యాంటసీ ఏంటి? ఏదో మీరు లిఫ్ట్ ఇచ్చారు కదా అని నేనేం అనలేకపోతున్నాను. ఏమైంది? బండ అయిపోయిందండి. అది నాకు కూడా తెలుసు, ఎందుకు అని అడుగుతున్నా. ఏమో నాకేం తెలుసండి, మీరు దిగండి. ఏమైంది? అంతా ఈ బ్లాక్ డ్రెస్ వల్లే. అదిగో మళ్ళీ. అసలు ఏ కాలం మనిషివయ్యా నువ్వు? ఏ కాలం మంచి అయితే ఏంటండి, మీ వల్ల ఇప్పుడు నా మీటింగ్కి లేట్ అవుతుంది. నీకే కాదు, నాకు కూడా లేట్ అవుతుంది ఆఫీస్కి. తిట్టిందేంటి? అంతా ఈ చెత్త బైక్ వల్లే. ఏమన్నా రిప్లై ఇద్దామా? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతుందేమో. మీకు ఎవరైనా హ్యాండ్ ఇస్తే ఫీల్ అవుతారా? అంటే అవుతాను మోస్ట్లీ. నేను కొంచెం సెన్సిటివ్ కదా. ఎందుకు అడుగుతున్నారు? అయితే సారీ బ్రో. అన్నా, నేనే. 2528. సారీ బ్రో, బాయ్ బ్రో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Okay, come sit down. సారీ సార్, దారిలో బైక్ పాడైంది. అది రిపేర్కి ఇచ్చి ర్యాపిడ్కి వచ్చేసరికి ఈ టైం అయింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. Okay, that's fine. సార్, ఇన్వెస్టర్స్ దాని గురించి మాట్లాడదామని పిలిచాను. ఓహ్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్? నో సార్, థ్యాంక్ యూ. అదేంటంటే నీ ఐడియా వాళ్ళకి బాగా నచ్చింది. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు నా స్టార్టప్కి డోకా లేనట్టే కదా సార్? వెయిట్ అది ఇంకా ఫైనల్ కాలేదు బాబు. అంటే ఇన్వెస్టర్స్కి నీ ఐడియా నచ్చింది, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ మీటింగ్. ఫైన్ సార్, పర్లేదు. వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. డన్ ఆర్యా, ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ మీటింగ్ డేట్. షూర్ సార్, థ్యాంక్ యూ. కానీ ఈ రోజులాగా ఆ రోజు కూడా లేట్ రాకు. షూర్ ఆల్ ద సార్, బెస్ట్. థ్యాంక్ ఓకే. యూ. అది అలా కొట్టు. నానా, అరే అమ్మా, జస్ట్ మిస్. లేకుంటే వికెట్ నాన్న, పోతుండే. మీకు ఓ విషయం చెప్పాలి నేను. ఇప్పుడు ఒక బౌన్స్ బాల్ వస్తుంది చూడు. నేను క్రికెట్ గురించి కాదు చెప్పేది. నేను చెప్పేది కూడా క్రికెట్ గురించి కాదు. ఆ, ఎప్పుడు చూడు నాన్నతో కూర్చొని టీవీ చూడడమే కాకుండా అమ్మకేమైనా హెల్ప్ చేయాలని ఉందా నీకు? నువ్వు నా ఆఫీస్ పని చేసి పెట్టు, నేను ఇంటి పని చేసి పెడతా. సిక్సర్. మీరే దాన్ని సగం చెడగొడుతున్నారు. నేనేం చేశానే? ఇది మరీ బాగుంది. నా పాప నేనేదో టీవీలో క్రికెట్ చూస్తుంటే. ఏమీ చేయలేదు, పదండి తినడానికి. మీ ముద్దుల కూతురుని కూడా తీసుకొని రండి. సరే చెప్పు, ఇందాక నుంచి ఇది చెప్తా అంటున్నావు. ఇదిగో ముందే చెప్తున్నా, అమ్మకి డైలాగులు లేవు. ఉమ్, ఏంట్రా అంత సీక్రెట్ సీన్ ఏంటి?
అదేంటంటే నేను రూమ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి మా రూమ్కి వద్దాం అనుకుంటున్నావా? ఆపన్న మీ కుళ్ళు జోకులు. సీరియస్ మ్యాటర్. డైలీ ఆఫీస్కి వెళ్ళాలంటే 3 బస్సులు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది నాన్న. బస్ మిస్ అయితే లిఫ్ట్ అడుక్కోవాల్సి వస్తుంది. అసలే ఈ ఏరియాలో ఊబర్, ర్యాపిడో, ఓలా కూడా బుక్ అవ్వవు. అందుకే నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం నాన్న. అనుకున్నా ఇలాంటిదేదో అంటుందని ముందే అనుకున్నా. నీకు డైలాగులు లేవు కదమ్మా, నువ్వు చెప్పు నాన్న. తప్పదా? తప్పదు, పక్కా వెళ్ళాలా? పక్కా వెళ్ళాలి. మ్హూ. సరే. థ్యాంక్ యూ నాన్న. అవును మా ఎన్నెళ్ళేంది ఏం సంగతి సిట్టింగ్ వేద్దామన్నావు? అంటే అది ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ ఇన్వెస్టింగ్ ఓకే అన్నారా. ఏ మా కంగ్రాట్స్ మావా, సెట్ ఇంకా. కంగ్రాట్స్ మావా. Cheers. అదే కాకుండా ఈరోజు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను రా. ఆ? చాలాసేపు మాట్లాడాను కూడా. ఏంటి, నువ్వు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? హ్మ్, చాలాసేపు మాట్లాడావా? హా. ఆర్సీబీ కప్పు కొడుతుందని నమ్ముతానేమో కానీ నువ్వు అమ్మాయితో మాట్లాడవంటే నేను నమ్మనురా. నమ్మద్రా, అడుగు తిను. రేయ్ నువ్వు ఆగు, నువ్వు చెప్పు మావా, ఎలా జరిగింది, ఎలా కలిశారు, అసలు ఏం మాట్లాడుకున్నారా? అది నాకు కాల్ వచ్చిందని బండి పక్కకు ఆపాను రా. అది కాదురా, ఇక్కడ నువ్వు పొడిసిందేముందిరా? ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావు, బండి ఎక్కింది, ఆ తర్వాత నిన్ను తిట్టింది, లాస్ట్కి ర్యాపిడో బుక్ చేసుకొని నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో పాటు అడిషనల్గా బ్రో అనే బిరుదును కూడా సంపాదించుకున్నావు. ఇంకా సిగ్గు లేకుండా పార్టీ కూడా ఇస్తున్నావు. అరే నువ్వు మూసుకో మా. ఇప్పుడు రాజారాణి మూవీలో హీరోయిన్ ఉంది కదా, ఫస్ట్ బ్రదర్ అన్న పిలిచింది, ఆ అమ్మాయి లవ్ చేయలేదా? ఇది కూడా అంతే మామా, ఫస్ట్ బ్రదర్ అంటారు, తర్వాత బ్రదర్ ఇన్ లా అంటారు, క్లోజ్ మ్యాటరు. రేయ్, నువ్వు బీరు కోసం ఎక్కించింది అలా అలా ఏం లేదురా, చాలు. రే, నువ్వైనా చెప్పురా. రే ఏంటి మావా? ఆ అమ్మాయితో ఉన్నప్పుడు నేను అసలు భయపడలేదురా. అదే నాకు షాకింగ్ ఉంది. ఎప్పటి నుంచో చూసిన అమ్మాయిలా అనిపించింది. చాలా క్లోజ్ అయిన ఫీల్ కూడా అనిపించింది. నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడినట్టుందిరా. వా 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 వా. ఏంటో అండ్ మెయిన్లీ ఎప్పుడు నన్ను తిప్పించుకునేవాడు కూడా గుడ్ న్యూస్ చెప్పాడు. ఇదంతా తన వల్లే అనిపిస్తుంది. మావా, నువ్వు ఫస్ట్ టైం ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటేనే మాకే షాకింగ్గా ఉంది. ఆ అమ్మాయి ఎవరో చెప్పు, సిటీ మొత్తం జల్లెడ పడదాం. ఏమంటావురా? అంతే. వద్దు వద్దు రే, తను నా లైఫ్లోకి రావాలని రాస్తుంటే తనే వస్తుంది. వదిలే. సరే సరే కానీ సిట్టింగేనా, ఏమన్నా డీజే పెట్టేది ఉందా? డించిక్ డించిక్ డించిక్. లైట్స్ ఆఫ్. హలో హలో, హూ స్పీకింగ్? హలో, ఇక్కడ ఎక్కడైతే ఏముంది, మ్యాటర్ ఏంటి? ఏం లేదు, అది కొంచెం వేసేస్తా. ఏం లేదన్నావుగా, మళ్ళీ ఏమైంది? సి యాక్చువల్లీ నాది మీ ఆపోజిట్ రూమ్.
సౌండ్ తగ్గించండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. డిస్టర్బెన్స్గా ఉంటే వేరే రూమ్కి వెళ్ళిపో. అసలే ఈరోజు మా వాడితో ఒక అమ్మాయి మాట్లాడింది, పార్టీ చెప్తుంటే మధ్యలో నీళ్ళు అంటే హలో, బిహేవ్. యా పక్కలో ఇందాక నుంచి హలో హలో అంటూ ఏదో కొండ ముచ్చి మొహం వేసుకొని దూపే ఎక్కడి నుంచే. ఏ ఎవరినంటున్నావు నువ్వు? ఇంకెవరినే? నిన్నే. ఇంకొక మాట కానీ మాట్లాడావనుకో ఈ అపార్ట్మెంట్ నుంచి నేను తోసి చంపేస్తా. జైలుకి వెళ్ళినా పర్లేదు. ఛీ, నీలాంటి తాగుబోతులతో నాకు మాటలేంటి? ఈ బుద్ధి ముందు ఉండాలి. ఎలా రూమ్కి వెళ్ళడం అవసరమా? మా నెల్లుంది కదే. అవసరమని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి నీ లొల్లి? పోనీ రోజు నిన్ను తిట్టడం ఆపేస్తాను, ఏ పని చెప్పను, ఉండిపోతావా? అయ్యో రాజ్యలక్ష్మి, నువ్వు ఏడుస్తున్నావా? నీ కంట్లో కారాలే కాకుండా కన్నీళ్ళు కూడా వస్తాయా? అలా కాదే, నేను ఆఫీస్కి వెళ్ళాలంటే 3 to 4 బస్సెస్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అర్థం చేసుకో, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా నేను వెళ్తుంది అమెరికాకో ఆఫ్రికాకోనా? కాదు కదా, ఇక్కడే హైదరాబాద్లో, కానీ కొంచెం దూరం అంతే కదా. దానికే ఇలా అయిపోతే ఎలానే నువ్వు? నువ్వు మీ డాడీ డిసైడ్ అయిపోయారు కదా, నేనెందుకు? అయినా నేనెప్పుడు నీ లెక్కలో లేను. మీ ఇద్దరికి ఎలా ఇష్టమైతే అలా చేయండి. ఇదిగో, నువ్వు ఇలా అంటావని చెప్పే నేను నీకు చెప్పలేదు. సర్లే, జాగ్రత్తగా ఉండు. మేము లేమని భయపడకు. టైంకి అన్నం తిను. ఒక్క 1 నెల రోజులు చూస్తాను. సన్నబడ్డావనుకో డైరెక్ట్గా ఇంటికొచ్చేయాలి. లేదంటే మీ నాన్న కాదు, వాళ్ళ నాన్న చెప్పినా వినను. అర్థమైందా? సరే, డైలీ వీడియో కాల్ చేస్తా, మ్, టైంకి తింటా, మ్, ఫోన్ ఎక్కువ చూడను, సరేనా? మ్, నువ్వేం టెన్షన్ పడకు. మ్. బ్యాగ్ వెళ్ళతే. అవును, ఇందాకేమన్నావు? నేను తిట్టను, పని చెప్పను, ఉండిపోవాలా? అయ్యో పిచ్చి మమ్మీ, నువ్వు తిడితేనే అందమే, నీ తిట్లలోనే కోట్ల ప్రేమ విలువుంది. వెళ్దామా? మ్. ఇప్పటికైందా మీ తల్లి కూతుల ఫ్యామిలీ డ్రామా? సరే, బాయ్ అమ్మా. బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయి. హ్మ్. బాయ్. బాయ్ అమ్మా. జాగ్రత్త. మ్. లోపల దాకా వెళ్ళి డ్రాప్ చేసిరండి. సరే. బాయ్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. అన్ని జాగ్రత్తగా సర్దుకున్నావా? హా నాన్న, పెట్టుకున్నా. ఓకే. రొటీన్ ఫాదర్ డైలాగ్స్ చెప్తున్నాను అనుకోకపోతే ఒక 2 లైన్లు చెప్దాం అనుకుంటున్నాను. నీకు ఓకేనా? ఓకే, పర్లేదు నాన్న, చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు పంజరంలో ఉన్న పక్షివి, ఎటు వెళ్ళడానికి లేదు, ఏం చేయడానికి లేదు. కానీ ఇప్పుడు కొత్తగా రెక్కలొస్తున్నాయి. తప్పుడు దారిలో ఎగరకుండా చూసుకో చాలు. హ్మ్, సరే. ఏంటి రూమ్ సర్దవా? ఏమైంది? బానే ఉంది కదా. నీ బొందలా ఉంది. ఏంటి హెల్ప్ కూడా చేయవా? అంత ఓపిక నాకు లేదు. ఏంటోరా ఈ జీవితం ఇప్పుడు వీళ్ళంతా ఇలా. అరే, నేను ఆ అమ్మాయిని చూశాను రా. నేను రోజు కొంతమంది అమ్మాయిలను చూస్తాను రా. అరుస్తున్నానా? రే నువ్వు ఆగురా. ఎవర్రా? అదేరా, మొన్న లిఫ్ట్ ఇచ్చాను, మాట్లాడాను.
నన్ను బ్రో అనింది, పైగా తిట్టింది కూడా ఆ అమ్మాయి. అవునా? ఎక్కడ్రా? ఇక్కడేరా, మన ఆపోజిట్ ఫ్లాట్కి వచ్చింది. నిన్న కావ్య ఎవరైనా ఫీమేల్ ఫ్లాట్మేట్ ఉంటే చూడవా అని అడిగింది. మేబీ తనే అనుకుంటా. ఓ, మన ఆపోజిట్ అమ్మాయినా? ఇంకేంటి సెట్ మావా, మన ఉప్పిగాడు ఉన్నాడుగా, ఆ రూమ్మేట్స్ అమ్మాయిని సెట్ హలో చేసుకొని హలో హలో, నిన్ను- కొంచెం తగ్గు. మన ఆపోజిట్ రూమ్లో దిగిందా? ఆ, అయితే ఎటువంటి సపోర్టు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకురా? ఎందుకంటే మొన్న మనం తాగిన రోజు ఆ కావ్యనే వచ్చిందిరా. హా, వస్తే వస్తే ఏముంది, తాగిన మత్తులో ఏది పడితే అది మాట్లాడేహాను. కొండముచ్చు కూడా అన్నట్లు గుర్తు. నీ యబ్బా పెంట పెంట చేసావు కదరా. మంచి ఛాన్స్ దొరికిందా అమ్మాయితో క్లోజ్ అవ్వడానికి అనుకున్నా, మొత్తం చెడగొట్టావు. అంత లేదు, నాకెందుకో నీ మీద డౌట్ కొడుతుందిరా. నువ్వు అమ్మాయితో మాట్లాడలేదని, మాట్లాడినట్టు మా ముందు బ్లఫ్ చేస్తున్నావు. ఏంట్రా అంత మాట అన్నావు? సరేరా, నీకు ఎలాగా అమ్మాయి పరిచయం అంటున్నావు కదా, నువ్వే వెళ్ళి అమ్మాయితో మాట్లాడు, అప్పుడు నేను నమ్ముతా. మనకంత సీన్ లేదమ్మా, చూద్దాం వాట్ ఫేట్ డిసైడ్స్. చెప్పానా ఇడికి అంత సీన్ లేదని? ఊరికే మన ముందు సొల్లు చెప్తున్నాడు రా. ఒరే నిజంగా మాట్లాడానురా. సరేరా, నువ్వు గనక ఆ అమ్మాయితో ఒక 1 అవర్ కంటిన్యూస్గా మాట్లాడితే, నీకు అంత సీన్ లేదు కదా, ఒక అర్ధగంట మాట్లాడు చాలు. అది కానీ నువ్వు చేసావనుకో నేనే ఒప్పుకుంటా. బోనస్గా మీ ఇద్దరికి పార్టీ కూడా ఇస్తాను. మీ ఇద్దరు ఏం చెప్తే అది చేస్తాను, ఓకేనా? ఆ, సై. సరేరా సై. ఉమ్. హలో. హాయ్ ఆర్య, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. అదేంటంటే ఇన్వెస్టర్స్ రేపు మీటింగ్ ఓకే అన్నారు. రేపు నీకు ఓకేనా? నాకు ఎప్పుడైనా ఓకే సార్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ కాల్. ఓకే, నేను లొకేషన్ సెండ్ చేస్తాను. రేపు షార్ప్ 11కి అక్కడ ఉండాలి. పక్కా సార్. ఓకే ఓకే, ఏం లేదు, వాళ్ళ టైం విషయాలు చాలా పర్టికులర్, సో లేట్ కాకుండా చూసుకో. షూర్ సార్, టైంకి వచ్చేస్తాను. ఓకే, మీట్ యు టుమారో. బాయ్. బాయ్ సార్. బ్రో, మీరేంటి ఇక్కడ? నేను ఉండేది ఇక్కడే అండి. అవునా? మరి ఎప్పుడు కనబడలేదు. అంటే మీరెప్పుడు చూడలేదు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక మనం బతకం. అవును, ఇప్పుడు లిఫ్ట్ కింద పడి చచ్చిపోతే మన బాడీ దొరుకుతుందా? నేను మా అమ్మకు కూడా కాల్ చేయలేదు, చివరిగా ఒకసారి కాల్ చేసుకుంటాను. ఏ పిచ్చా నీకు? ఎందుకంత పానిక్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైందని? జస్ట్ లిఫ్ట్ స్టక్ అయింది అంతే కదా. దానికి కూడా మీ ఫ్రెండ్కి కాల్ చేసి కిందకెళ్ళి ఏమైందో కనుక్కోమని చెప్పు. హలో రే ఉప్పి, చెప్పరా. లిఫ్ట్ ఆగిపోయిందిరా, ఒకసారి కిందికి వెళ్ళి ఏమైందో కనుక్కుంటావా? లిఫ్ట్ ఆగితే ఏడ్చుకుంటూ భయపడుతూ ఫోన్ చేసేవాడివి, ఎంత కూల్గా కాదు. యూ కాంట్ చీట్ మీ. రే ఉప్పి. రే రే శివ శివ రే. చెప్పరా. అరే లిఫ్ట్ అయిపోయిందిరా, నాకు చాలా భయం అవుతుంది, ఏదో ఒకటి చేయరా. ఆ, ఇంకా ఇంకా ఏంట్రా? ఏంట్రా పొద్దునే నీ లొల్లి? ఇలాంటివి ఏమైనా ఫ్రాంక్స్ ఉంటే ఉప్పిగాడు చేసుకెళ్ళే. రే రే ప్రాంక్ కాదురా, నిజంగానే ఇరుక్కుపోయాను. అయితే అందులో ఉండిపో, ఏం కాదు. నువ్వు ఒక్కడవే అనుకున్నా, మీ రూమ్ మొత్తం ఇంతేనా? ఏంటిది లిఫ్ట్ చేయదు? భయ్యా లిఫ్ట్ స్టక్ అయింది, ఎంతసేపు పడుద్ది? భయ్యా నేను రావడానికి 1 అవర్ పడుతుంది. 1 అవరా? ఏంటి లిఫ్ట్ సెట్ అయింది అనుకుంటున్నారా? లేదు, ఎపిసోడ్ ఎండ్ అయింది. తెలుసుగా, నా టైం ఉంది, మాకు ఏం చేయాలో తెలియట్లేదు. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, దెన్ అప్పటి వరకు డూ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.
అబ్బా, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సగం జీవితం అయిపోతుంది. 3 బస్సులు మారాలా? పోనీ బస్ మిస్ అయితే లిఫ్ట్ అడుక్కోవాలి, అది కూడా మిస్ అయితే ఓలా ర్యాపిడో బుక్ చేయాలి, అదా టైంకి బుక్ అవ్వదు. ఏంటి ఏఎస్బిఎల్ ప్రాపర్టీయా? కోకాపేట్లో లగ్జరీ ఫ్లాట్స్, ఆఫీస్కి దగ్గర ప్రీమియం లొకేషన్స్ అని రాశారు. మరి ఫ్లాట్స్ చాలా స్పేషియస్గా ఉంటాయంటావా? చూద్దాం. నాకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్లేసే కావాలి. అప్పుడైతే ట్రాఫిక్ కూడా ఫేస్ చేయకుండా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. కావ్య కాల్ చేద్దాం. ఒసే కావ్య, నేను ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాను. చాలా బాగున్నాయి తెలుసా ఫ్లాట్స్. అందులో అన్నీ ప్రీమియం లొకేషన్స్లోనే ఉన్నాయి. మన ఆఫీస్కి కూడా చాలా దగ్గర. మనం నెక్స్ట్ వీక్ షిఫ్ట్ అవుదామా? అదంతా కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళ పేజ్ చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇదిగో నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడు. అర్థమైందా? సరే బాయ్.